ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. భారత్లో మొదటిసారిగా జరుగుతున్న వేవ్స్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. రాబోయే జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజా అవసరాల దృష్ట్యా ఆర్టీసీ సమ్మె నిర్ణయంపై పునరాలోచించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా సింహాచలంలో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. భారత్లో మొట్టమొదటిసారిగా జరుగుతున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభిస్తారు. కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్ అనే ఇతివృత్తంతో 4 రోజుల పాటు జరిగే ఈ సదస్సు మీడియా, వినోదం, డిజిటల్ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా భారత్ను నిలపాలని రూపొందించారు. సినిమాలు, ఓటీటీ, గేమింగ్, కామిక్స్, డిజిటల్ మీడియా, కృత్రిమ మేధ లాంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను ఈ సదస్సు ఏకీకృతం చేస్తుంది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కేరళకు వెళ్లి అక్కడ నిర్మించిన విజింజం అంతర్జాతీయ బహుళార్ధక ఓడరేవును జాతికి అంకితం చేయనున్నారు. రాబోయే జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాలు, భద్రతా వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాల కేబినెట్ సమావేశాలు నిన్న ఢిల్లీలో వరుసగా జరిగాయి. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను కేంద్ర మంత్రి పాతికేయులకు వెల్లడించారు. దేశ సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల ప్రభావితమవకుండా సర్వేలకు బదులుగా కుల గణనను పారదర్శకంగా జనాభా గణనలో చేర్చాలని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ, जातियों की गणना एक सर्वे के स्थान पर मूल जनगणना में ही सम्मिलित होनी चाहिए. इससे यह सुनिश्चित होगा कि समाज आर्थिक और सामाजिक दृष्टि से मजबूत होगा और देश की प्रगति भी निर्बाध चलती रहेगी. आज दिनांक 30/4/2025 के दिन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राजनीतिक विषयों की कैबिनेट समिति ने यह निर्णय लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए. అలాగే షిల్లాంగ్ నుంచి సిల్చార్ వరకు 22,864 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త రహదారి 2025-26 చెరకు సీజన్లో రైతులకు క్వింటాలకు 355 రూపాయల మద్దతు ధర లభించేలా కేబినెట్ ఆమోదించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధాని నిర్మాణం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రేపు జరగనున్న అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులతో ఆయన నిన్న శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అన్ని ప్రాంతాల అభివృద్దే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్టని వచ్చే 3 ఏళ్లలో అమరావతిలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ 6,000 మంది పోలీసు సాయుధ దళాలతో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. సభ జరిగే ప్రాంతంలో త్రాగునీరు, మజ్జిగ వంటి ఏర్పాట్లను చేశామని మంత్రి వివరిస్తూ, నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున అమరావతి పనులు పునఃప్రారంభానికి వస్తున్నటువంటి సందర్భంలో మనందరికి కూడా చాలా శుభప్రదం. వారి రాకని మనందరం కూడా గౌరవించుకుంటూ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి మరి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతమంది వచ్చినా ఇబ్బంది రాకుండా ఉండాలి. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ, మరి అందులో సమ్మర్ ఉంది కాబట్టి ఎవరికి ఏ లోటు రాకుండా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది.
ప్రజా అవసరాల దృష్ట్యా ఆర్టీసీ సమ్మె నిర్ణయంపై పునరాలోచించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హైదరాబాద్లో మంత్రి నిన్న మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం వంటి అంశాలకు కట్టుబడి ఉన్నామని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా సింహాచలంలో గోడకూలి మరణించిన వారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఈ దురదృష్టకర సంఘటనలో 7 ప్రాణాలు కోల్పోవడం, అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన 4 ఉండడం అత్యంత బాధాకరమని అన్నారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినా ప్రభుత్వం చందనోత్సవానికి కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని తెలుపుతూ చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు పెట్టలేదు అని అడుగుతా ఉన్నా. ఈ గోడ నిర్మాణం కేవలం 6 రోజుల కిందట మొదలై 2 రోజుల కిందట పూర్తి చేశారు. దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. బాధ్యతలో ఉన్న వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇటువంటివన్నీ పునరావృతం కాకుండా ఆగుతాయనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సింహాచలంలో జరిగిన ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్ను నియమించింది. ఇందులో సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజనీర్ వెంకటేశ్వరరావు ఉంటారని పేర్కొంది. అలాగే ఈ కమిషన్కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 ప్రాణాలు కోల్పోగా 3 గాయపడ్డారు. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే జరుపుకుంటున్నారు. అమెరికాలోని చికాగో నగరంలో 1886 సంవత్సరంలో జరిగిన కార్మికుల ప్రదర్శన మేడే ఆవిర్భావానికి నాంది పలికింది. 1886 మే 1వ తేదీన 8 గంటల పని విధానం కావాలని కోరుతూ వేలాది మంది కార్మికులు పోరాటం ప్రారంభించారు. ఈ నినాదానికి మద్దతుగా చికాగోలోనే భారీ ప్రదర్శన జరిగింది. ఇది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కార్మిక ప్రదర్శనలో మరణించిన వారి స్మృత్యర్థం ప్రతి ఏటా మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. కార్మిక దినోత్సవాన్ని భారతదేశంలో అంతర్రాష్ట్రీయ కార్మిక దివస్ లేదా కాంగర్ దిన్గా పిలుస్తారు. మేడే సందర్భంగా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యాసంగిలో పండించిన వడ్లను రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు విడుదల చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో పౌర సరఫరాల కార్యాలయం నుంచి ధాన్యం కొనుగోళ్లపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో రానున్న 20 రోజులు అత్యంత కీలకమైనవని అన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,381 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 13.71 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచామని మంత్రి వివరించారు. తెలంగాణలోని అంగన్వాడీలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సెలవులిస్తున్నట్లు వెల్లడించింది. వేసవి సెలవుల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు, సరుకులు సరఫరా చేయనున్నట్లు తెలిపింది. ఈ సెలవుల్లో అంగన్వాడీ టీచర్లను ఇంటింటి సర్వే వంటి విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్లో మొదటిసారిగా జరుగుతున్న వేవ్స్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. రాబోయే జనాభా లెక్కింపులో కుల గణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజా అవసరాల దృష్ట్యా ఆర్టీసీ సమ్మె నిర్ణయంపై పునరాలోచించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా సింహాచలంలో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని ఈరోజు జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.